గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ మోనిషా, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. ప్రతి సంవత్సరం ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మేని మనం వరల్డ్ ఆస్మా డేగా సెలబ్రేట్ చేస్తాం. సో ఈ ఆస్మా డేకి ఆస్మాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జీనా మనకి ఒక థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. థీమ్ ఫర్ దిస్ ఇయర్ ఏంటి అంటే యాక్సెస్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ ఫర్ ఎవ్రీ పేషెంట్ విత్ ఆస్మా. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఆస్మా ఉన్న పేషెంట్కి కరెక్ట్ ఇన్హేలర్ ట్రీట్మెంట్ అన్నది అందుబాటులో ఉండాలి. చాలాసార్లు మనం చూస్తాం ఏంటంటే పేషెంట్స్ యాస్థెలిన్ ఇన్హేలర్లు ఇవి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి రిలీవర్ మెడికేషన్స్ అనమాట. ఇప్పుడు సో ఆస్మాకి దానిలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాపు ఉండడం బ్రీతింగ్ ట్యూబ్స్లో. సో స్టిరాయిడ్ మైక్రోగ్రామ్స్లో ఉన్న ఇన్హేలర్స్ అనేవి వీటికి సరైన ట్రీట్మెంట్. వీటిని మనం యూస్ చేయాలి. ఇండియాలో ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్హేలర్స్ వాడడానికి పేషెంట్లు ఏదో భయపడతారు, లేకపోతే ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని ఆలోచిస్తారు. బట్ ఆస్మాకి ఇన్హేలర్స్ మాత్రమే సరైన ట్రీట్మెంట్. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే పనిచేయడం వల్ల ఆ ఇన్హేలర్స్కి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీ డాక్టర్ పల్మనాలజిస్ట్ చెప్పినట్టు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు ఎలా కరెక్ట్ టెక్నిక్లో యూస్ చేయడం వల్ల ఆస్మాని మనం కంట్రోల్లో ఉంచవచ్చు. సో ఆస్మాని మీరు కంట్రోల్లో ఉంచండి. ఆస్మా వల్ల మీరు కంట్రోల్ కావద్దు. ఇదే నా మెయిన్ మెసేజ్ ఈరోజు. ఇన్హేలర్స్ యూస్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్స్తో ఆస్మా పేషెంట్లు కూడా నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరు. ఎక్సర్సైజెస్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఫాలో అవుతా నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరు. థ్యాంక్ యూ. ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది అనమాట. పేరెంట్స్కి వాళ్ళ బ్లడ్ రిలేషన్ ద్వారా వస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే వర్క్ ఎక్స్పోజర్, కొన్ని ఆక్యుపేషన్స్ ఉద్యోగాల వల్ల అంటే పెయింటర్స్ ఇలా కొన్ని ఆక్యుపేషన్స్ వల్ల కూడా ఆస్మా రావడం జరుగుతుంది అనమాట. బేకరీలో పనిచేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. ఇంకొంతమందికి ఏ కారణము లేకుండా కూడా రావచ్చు. ఎక్కువ శాతం జీన్స్ వల్లనే వస్తుంది అనమాట ఇది. సో జీన్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆస్మా దేనివల్ల అయితే వస్తుందో ట్రిగ్గర్స్ అంటాం వాటిని, అంటే దుమ్ము, ధూళి, డస్ట్, పొగలు వీటన్నిటికీ కొంచెం అవాయిడ్ చేసుకుంటా ఉంటే వీటిని కంట్రోల్లో ఉంచగలం. బ్రీతింగ్ ట్యూబ్స్కి ప్రాబ్లమ్, మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళడానికి బ్రీతింగ్ ట్యూబ్స్ ఉంటాయి, అక్కడ ఉండే ప్రాబ్లం అనమాట. ఆ లోపల బ్రీతింగ్ ట్యూబ్స్లో ఉండే పొర వాస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. సో బ్రీతింగ్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటుంది ఆస్మాలో. దీనివల్ల బ్రీతింగ్ ట్యూబ్స్ నేరో అయిపోయి గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. డైరెక్ట్ రిలేషన్ ఉంది ఆస్మాతోని. ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో ఆస్మా రిస్క్ అన్నది, ఆస్మా అటాక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో మనం ఆస్మా పేషెంట్కి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా పొల్యూషన్ ఉన్న ఎక్కువ టైంలో పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో చేయొద్దని చెప్తామన్నమాట. అలాంటి టైంలో ఇండోర్ ఎక్సర్సైజ్ అనేది బెటర్. అయితే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. డైరెక్ట్గా పొల్యూషన్కి, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. మాస్కో లేకపోతే కర్చీఫో అలా ఏదో పెట్టుకొని వాటిని పొగ పీల్చకుండా ఉండేలా చూసుకోవాలి. అంతే, కంట్రోల్లో ఉంచుకోగలం. మెడిసిన్ వాడుకుంటా కంట్రోల్లో ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక 3 months 6 months వాడేటప్పటికి కొన్నిసార్లు మేము ఇన్హేలర్స్ ఆపమని చెప్తాం. సో అలా ఉన్నప్పుడు ట్రిగ్గర్స్ తగలకుండా చూసుకుంటే కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం ఇంకా రాదు అని చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు.